అందరికీ నమస్కారం. డాక్టర్ చదవాలనుకుంటున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. కానీ ఇండియాలో మెడికల్ సీట్లు మాత్రం లక్షల్లోపే. 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకి హాజరవుతూ ఉంటే అందులో జస్ట్ 15 లక్షల మంది మాత్రమే క్వాలిఫై అవుతారు. మళ్ళీ వాళ్ళల్లో కేవలం 1,00,000 మందికి మాత్రమే గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో మెడికల్ సీట్ అన్నది లభిస్తుంది. మరి మిగతా 24 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? సో లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవాలా, లేదా వాళ్ళ మెడికల్ కళని పక్కన పెట్టి ఇతర కోర్సుల్లో చేరిపోవాలా? ఇలాంటి విద్యార్థుల్ని గైడ్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సో సార్, ఇండియాలో ఫ్రీ సీట్ రాని వాళ్ళకి మీరిచ్చే ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటండి డాక్టర్ చదవాలి అనుకునే వాళ్ళకి? ఎస్ అమ్మ, యాక్చువల్గా డాక్టర్ కావాలన్న ఆకాంక్ష పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఉంటుంది. అందుకే బైపీసీ తీసుకుంటారు, నీట్ రాస్తారు, అనేక ఈక్వేషన్స్, కమ్యూనిటీ రిజర్వేషన్స్ అని, లో సీట్, తక్కువ సీట్ ఉండడం అని, ఇలాంటి అనేక కారణాలతో వాళ్ళకి సీట్ రాదు. అంత మాత్రం చేత వాళ్ళకి తెలుగు తక్కువలేమి కాదు. ఎందుకంటే 5% కూడా సీట్లు లేని పరిస్థితుల్లో 95% తెలుగు తక్కువలు అంటూ ఉండరు. అలాగే వీళ్ళు బైపీసీలో మార్క్స్ కూడా 98% కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. అంత క్లెవర్ స్టూడెంట్స్ డాక్టర్ అవ్వడానికి అనేక ఆటంకాలు మన ఇండియాలో పరిస్థితి ఏంటంటే సీట్స్ తక్కువ ఉండడం వల్ల. సో వీళ్ళు డాక్టర్ కావాలన్న ఆకాంక్షను వదిలేసి వేరే కోర్సులో జాయిన్ అయిపోవడమా, లేదా డాక్టర్ కావాలా అన్న దాని మీదకి వచ్చేటప్పటికి అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ మేము డాక్టర్ కాలేమేమోనని డిప్రెషన్లో వెళ్ళే పరిస్థితి ఉంది. ఇట్లాంటి వాళ్ళకి అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది బెస్ట్ ఆప్షన్. అబ్రాడ్ ఎంబీబీఎస్ కూడాను మనకి ఎట్లాంటి ఆప్షన్ అంటే కంపల్సరీగా చదివాల్సిన ఆప్షన్ అది. అంటే ఇండియాలో కంటే అబ్రాడ్లోనే బెస్ట్ మెడిసిన్ ఉంది, తక్కువ ఫీజులు ఉన్నాయి, ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేసే కాలేజెస్ ఉన్నాయి. ఈ జర్నీ కూడా 20 years నుంచి చదువుతున్నాం, వెళ్తూనే ఉన్నారు పిల్లలు. సో కొత్త జర్నీ ఏమీ కాదు, వీళ్ళ కోసం వచ్చిన కాలేజీలు ఏమీ కాదు, ఎప్పటి నుంచి ఉన్న జర్నీ కనుక బెస్ట్ ఆప్షన్. ఆల్మోస్ట్ అబ్రాడ్లో అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి, 500+ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎక్కడ చదివినా సరే వాళ్ళు మెడిసిన్ అయిపోతుంది, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సార్, మరి ఇప్పుడు అబ్రాడ్లో చదివే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటికి మన ఇండియన్ గవర్నమెంట్లో ఇక్కడ వెలిడిటీ అనేది ఉంటుందా అండి? ఎస్ అండి. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ 2003లో ఎన్ఎంసి అంటే అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొన్ని రూల్స్ తీసుకొచ్చారమ్మా 2003లో మార్చిలో. ఆ రూల్స్ ఏంటంటే విదేశాల్లో మీరు మెడిసిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఏజ్ 17 years ఉండాలి. అబ్రాడ్లో మెడికల్ యూనివర్సిటీకి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ డెస్టినరీలో లిస్ట్ అయి ఉండాలి. లేదు ఆ కంట్రీలో ఇండియన్ ఎంబసీ ఉంటే ఇండియన్ ఎంబసీ వాళ్ళ రికగ్నిషన్ కావాలి. ఇట్లాంటి కొన్ని నామ్స్ పెట్టింది. ఆ నామ్స్ ఉన్న కాలేజీకి మనం చదివేసుకోవచ్చు. అంటే జస్ట్ నామ్స్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెడికల్ డెస్టినరీలో లిస్ట్ అయి ఉండాలి, ఆ కంట్రీలో మన ఎంబసీ రికగ్నిషన్ ఉంటే చాలు. సో అట్లాంటి యూనివర్సిటీస్ కోకొలలు ఉన్నాయి ప్రపంచంలో. సో అట్లాంటి యూనివర్సిటీస్కి వెళ్ళి చదివేసి ఇండియాకి వచ్చేసి డైరెక్ట్గానే ప్రాక్టీస్ చేసుకోకుండా ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అని. అది పాస్ అయిపోతే చాలు, ఇండియాలో మెడిసిన్తో ఈక్వల్ అయిపోతాం. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎన్ఎంసీ ఉంటుంది కదా సార్, నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి, మరి అక్కడ చదవాలంటే ఎవరి అనుమతి ఉండాలి? యాక్చువల్ అంటే ఎన్ఎంసీ అనుమతే కావాలి. ఎన్ఎంసీ వాళ్ళే కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఫారెన్ వెళ్తున్నారు మెడిసిన్ కోసం, కానీ ఫారెన్లో సెటిల్ అవ్వట్లా, ఇండియాకి వస్తున్నారు, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నది ఇండియన్ సిటిజన్ని. సో మన భారత పౌరుడితో మీరు వైద్యం చేస్తున్నారు కనుక భారత ప్రభుత్వం విధించే నామ్స్ మనం మెయింటైన్ చేయాలి. ఆ నామ్స్ ఏంటి? సో విదేశాల్లో మెడికల్ కాలేజ్ అవుతున్నప్పుడు ఏవైతే నామ్స్ ఉన్నాయో అది ఫిల్ఫిల్ చేసి ఇండియాకి వచ్చాక ఒక ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత వన్స్ రాసి క్వాలిఫై అయిపోయారు అనుకోండి, సో మీరు ఇండియాలో డాక్టర్తో సమానం అయిపోయారు. ఇక మీకు ఏ టెన్షన్ లేదు ఇంకా. సో ఇండియాలో మెడిసిన్ అంటే మీరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక అతనేమో ఇండియాలో సీట్ వచ్చింది, చదివాడు, ఫ్రీ సీట్ వచ్చింది, మెడిసిన్ అయిపోయింది. తన ఫ్రెండే అబ్రాడ్లో మెడిసిన్ చేశాడు, తిరిగి వచ్చాడు. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆ ఎగ్జామ్ ఒకటే డిఫరెన్స్. ఎగ్జామ్ పాస్ అయిపోతే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, FMG ఎగ్జామ్, ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ అంటారు దాన్ని రఫ్ గాను. సో ఎగ్జామ్ ఒకటే కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు కంపల్సరీ ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే అప్పుడు ప్రాక్టీస్ అన్నది ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో మీకు ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్నారు కనుక మీకు థియరిటికల్ నాలెడ్జ్ మీకు ఉన్నట్టుగా అర్థమైపోయింది. ఇంకా కావాల్సింది ఏంటి? ప్రాక్టికల్ నాలెడ్జ్. మరి అక్కడ అబ్రాడ్ యూనివర్సిటీలో ప్రాక్టికల్స్ ఎలా చేశారు
అక్కడ సక్సెస్ అయ్యాడా, మంచి డాక్టర్గా ప్రూవ్ అయ్యాడా అన్నది అక్కడ సర్టిఫికేట్స్ని ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. సో మళ్ళీ తను ఏం చేస్తుందంటే నీకు ఎంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఇక్కడ హౌస్ సర్జన్ చేయమంటుంది ఇండియన్ గవర్నమెంట్ ఒక 1 year ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. సో ఇండియన్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో 1 year హౌస్ సర్జన్ చేయాలి. 1 year హౌస్ సర్జన్ చేసినప్పుడు హౌస్ సర్జన్ ఏంటి ఆల్మోస్ట్ జూనియర్ డాక్టర్తో సమానం. సో 1 year తను ప్రాక్టీస్ చేసుకుంటాడు హాస్పిటల్స్లో, పేషెంట్ ఇంటరాక్షన్ నడుస్తుంది, ట్రీట్ చేస్తాడు, సీనియర్ డాక్టర్తో కలిసి పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతారు. ఇవన్నీ 1 yearలో తను నేర్చుకుంటాడు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినట్టు లెక్క. సో అంటే ఇండియాలో స్టూడెంట్, అబ్రాడ్లో స్టూడెంట్ కూడాను ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత తను ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇతను ఇద్దరు కూడాను ఈక్వల్ గానే అయిపోతారు అప్పుడు ఈ ఎగ్జామ్ ఈ మనం హౌస్ సర్జన్ అయిన తర్వాత. సార్ ఇప్పుడు అంటే ఇలా అబ్రాడ్లో చదువుకునే వాళ్ళు మన దేశంలో అండ్ అలానే మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్ విద్యార్థులు? యాక్చువల్గా మీకు 2003లో స్టార్ట్ అయినప్పుడు అని కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్ళమ్మా, అతి కొద్దిమంది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి సంవత్సరం 5 నుంచి 8 వేల మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్తున్నారు. 5000 నుంచి. అంటే మీకు ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే మెడిసిన్ చదువుతున్నారో అంతకంటే ఎక్కువ మంది అబ్రాడ్కి వెళ్తున్నారు. అంటే అబ్రాడ్ మెడికల్ కాలేజీల్లోనే డాక్టర్ అవుతున్న వాళ్ళే ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అర్థమైపోతుంది మనం. అంటే ఎంతమంది ఎందుకు వెళ్తున్నారు అబ్రాడ్కి అంటే ఇంతకుముందు చెప్పాను నేను, ఈ జర్నీ 20 years బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే 20 years నుంచి మన వీళ్ళ బ్రదర్సు, వీళ్ళ అక్కలు, వీళ్ళ అన్నయ్యలు వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడికి వెళ్తున్న వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చదువు చేసుకుండా ఇండియాకి వచ్చేస్తున్నారు మెడిసిన్ అయిన తర్వాత. ఇక్కడ వాళ్ళ కెరీర్ ఉంది, మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు వాళ్ళ కెరీర్ ఏంటన్నది. పీజీలు చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, మంచి మంచి ప్రావీణ్యత సంపాదించిన డాక్టర్గా తయారవుతున్నారు, సొసైటీలో మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ ఆదర్శం ఇప్పుడు వెళ్తున్న స్టూడెంట్స్కి. సో అట్లాంటి వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడిపడితే అక్కడ ఉన్నారు. సో ఎందుకు ఆగాలి? ఇక్కడ ఫ్రీ సీట్ రాకపోతే ఇంక వేరే ఆలోచన లేకుండా అబ్రాడ్కి వెళ్ళిపోవడం అనేది గత 10 years నుంచి ఎక్కువైంది. కాబట్టి ఇంతమంది తెలుగు స్టూడెంట్స్ అబ్రాడ్ని చూస్ చేసుకోవడానికి కారణం అది. ఓకే సార్. సార్ ఇప్పుడు సరే ఫారెన్లో మెడిసిన్ చేయాలి అని అనుకునే ఒక స్టూడెంట్కి కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు అండ్ అలానే ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి నిబంధనలు అవి ఉంటాయి కదా, సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ ఏ నిబంధనల ప్రకారం కంట్రీని కావచ్చు ఒక కాలేజ్ని కావచ్చు సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్ అమ్మా, యాక్చువల్గా నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది అబ్రాడ్ స్టూడెంట్ విషయంలో. 2003లో కొన్ని కండిషన్స్ పెట్టింది, ఆ తర్వాత ఒక 2 ఏళ్ల క్రితం మరొక కొత్త కండిషన్స్ పెట్టింది. ఇప్పుడు ఏంటంటే ఎన్ఎంసి వచ్చిన తర్వాత 2020లో కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటంటే అబ్రాడ్లో మెడికల్ కాలేజీకి కూడా ఇండియా లాగే 4.5 years మెడిసిన్ మినిమం చదవాల్సింది, 1 year ఇంటర్న్షిప్ అక్కడే చేయాలి. ఎంతమంది ఏం చేసేదంటే 4.5 years మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి ఇంటర్న్షిప్ చేయాలి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత. ఇప్పుడు ఏముంటుందంటే ఎన్ఎంసి ఇంటర్న్షిప్ అక్కడ చేసి రమ్మంటుంది. అంటే చదివిన కాలేజీలోనే ఇంటర్న్షిప్ చేయాలి, చేసిన తర్వాత ఇక్కడ రావాలి. అంటే మెడిసిన్ 56 months అక్కడ చదవాల్సి వస్తుంది. అంటే 4.5 years మెడిసిన్, 1 year ఇంటర్న్షిప్, ఈ రెండు కంప్లీట్ చేసి రావాలి. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మెడిసిన్ కంప్లీట్ చేయాలి అక్కడ. అంటే పూర్వం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఆ కంట్రీలో ఆ లాంగ్వేజ్లో మెడిసిన్ చేసిన గుర్తింపు ఉండేది, ఈ ఎగ్జామ్ రాస్తే ఒకటే చాలు. ఇప్పుడు అలా కాదు, ఇండియాలో కూడా ఏదైతే మెడిసిన్ ఉందో, ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఫారెన్లో కూడా అదే మెడిసిన్, అదే స్టడీ పీరియడ్ ప్లస్ అవే సబ్జెక్ట్స్ ఉండాలి. అదర్వైజ్ ఆ సర్టిఫికేట్స్ ఇక్కడ వ్యాలిడిటీ కాదు. ఇది కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఎన్ఎంసి యాక్ట్ 2020లో November 19th అనుకుంటాను. సో ఆ కఠినమైన నిబంధనలు యాక్చువల్గా అంటే ఏంటంటే ఈ నిబంధనలు ఉన్న మెడికల్ కాలేజీలు, ఈ నిబంధనలు పాటిస్తున్న కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువేమీ లేవు. పూర్వం మీరు చూశారు ఉధృతంగా వెళ్ళేవాళ్ళు చైనాకి, ఫిలిప్పైన్స్కి. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఫిలిప్పైన్స్కి, చైనాకి వెళ్ళడం తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఈ నిబంధనలు పాటించే కాలేజీలు అక్కడ లేవు. మన ఇండియన్ నిబంధనలు పాటించేది ఆ కాలేజీలు అక్కడ లేవు. మరికొన్ని దేశాలు ఇండియన్ స్టూడెంట్స్ మీద డిపెండ్ అవుతున్న అనేక దేశాలు నిబంధనలు మార్చేసుకొని ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ప్రముఖమైన కంట్రీస్ ముఖ్యంగా కిర్గిస్తాన్, జార్జియా, ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్కి అనుకూలమైన నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడంతో ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏవైతే కంట్రీసు, కాలేజీలు నిబంధనలు ఇండియన్ గవర్నమెంట్ విధించిన నిబంధనల్ని పాటించట్లేదో అక్కడ వెళ్ళడం తగ్గిపోయింది. సో అది కొత్త నిబంధనలు, ఈ కొత్త నిబంధనలు ఖచ్చితంగా స్టూడెంట్ తెలుసుకోవాల్సిందే. ఓకే.
సార్ అలానే మీరు స్టూడెంట్స్ని పంపిస్తున్న దేశాలు ఏంటి, వాటి వివరాలు ఒకసారి చెప్తారు? యాక్చువల్గా మేము 2003లో స్టార్ట్ చేస్తున్నప్పుడు చైనా, కిర్గిస్తాన్, ఉక్రెయిన్, ఫిలిప్పైన్స్ దేశాలు పంపించడంతో స్టార్ట్ చేసామమ్మా. అంటే అన్ని దేశాలకి పంపించడం, మీరు ఏ కాలేజీ కావాలి, ఏ కంట్రీ కావాలంటే అక్కడ పంపించడం, అట్లా మేము స్టార్ట్ చేసాం. ఓకే. అలా స్టార్ట్ చేస్తున్న క్రమంలో మొదటి 5 ఏళ్ల తర్వాత అన్ని దేశాలకి పంపిస్తున్న మేము తిరిగి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ చూసేటప్పటికి అనేక దేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్ రిజల్ట్ 0 నుంచి 5% కూడా లేదు, 10% కూడా లేదు. దాంతో మేము ఎందుకు జరిగింది, కంట్రీస్లో ఏం జరుగుతుంది, అక్కడ స్టడీ ఎలా ఉంది, అప్పుడు మేము ఫోకస్ చేసాం, అక్కడ స్టడీ మీద ఫోకస్ చేసాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ సరిగా లేదని, సబ్జెక్ట్ టీచ్ చేసే ఫ్యాకల్టీ సరిగా లేదనేది మాకు అర్థమైంది. కానీ కొన్ని కంట్రీస్లో స్టడీ బాగుండడం, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఉండడంతో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కాస్త ఎక్కువ ఉంది. ఆ కంట్రీస్లో ముఖ్యంగా కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం మాకు కనిపించింది. సో కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం ఈ పాస్ పర్సంటేజ్ ఎందుకు ఉంది అన్న దాని మీద స్టడీ చేస్తే అనేక మంది ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు. డాక్టర్ భాను ప్రకాష్ గారు కానీ, డాక్టర్ పనిభూషణ్ గారు కానీ, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అక్కడికి సెటిల్ అయ్యారు. సో వీళ్ళు టీచ్ చేస్తున్నాం మన పిల్లలకి, దాంతో ఈ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మేమేం చేసామంటే పాస్ అవుతున్న కాలేజీ పంపించడం బెటర్ కదా, మనకి కూడా మన పిల్లలకి మీద ఒత్తిడి తగ్గుతుంది. నెక్స్ట్ పాస్ అవుతామా లేదన్న భయంతో వెళ్ళడం తగ్గిపోతుంది చూసారా, అది కాస్త ధైర్యం చేసి వెళ్తారన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే ఎక్స్క్లూజివ్గా 2008 నుంచి కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీకి మాత్రమే పంపించడం స్టార్ట్ చేసాం. అలాగా వెళ్తున్న క్రమంలో ఇక పాస్ పర్సంటేజ్ 20, 30, 40, 50 అట్లా పెరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీలో చదివితే చాలు ఎఫ్ఎంజీ తేలిగా పాస్ అయిపోవచ్చు అన్న ఒక నమ్మకం వచ్చేసింది తెలుగు విద్యార్థుల్లో, అన్ని ప్రాంతాల్లో విద్యార్థులకి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ జర్నీ అయిపోయిన తర్వాత మాకున్న ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగి మాకున్న లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఒక 200 ఉన్నాయి ఇంటేక్. 200 మించి మా దగ్గర జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఇట్లాంటి యూనివర్సిటీస్ ఇంకెక్కడ ఉన్నాయి అని రీసెర్చ్ చేస్తున్నప్పుడు జార్జియా స్టార్ట్ చేసాం. యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాల నుంచి జార్జియా పంపించే ఫస్ట్ కన్సల్టెంట్లు మేమే. ఇప్పుడు ఇంకొంతమంది మిత్రులు స్టార్ట్ చేశారు, కానీ ఫస్ట్ కన్సల్టెంట్లు మేమే. కాకపోతే అక్కడ 6 years మెడిసిన్ ఉంది, కిర్గిస్తాన్లో 5.5 years మెడిసిన్ ఉంది. జార్జియాలో కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ యూరోపియన్ కల్చర్ ఉంటుంది కనుక జార్జియాలో ఎక్కువ కల్చర్ ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ మేమైతే మాత్రం కిర్గిస్తాన్లో మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కిర్గిస్తాన్లో మన యూనివర్సిటీలో తెలుగు పిల్లలతోనే కలకలాడుతుంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు, అంటే ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తెలుగు వాళ్ళు ఎంపిక చేసుకుంటున్న యూనివర్సిటీలు ఎక్కడున్నాయి సార్? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా మెడికల్ కాలేజ్ అన్నాక లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు మా కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీకి మేము 200 నుంచి మేము పంపించడం. ఇంకా కావాలన్న వాళ్ళు ఏం చేస్తారు, కిర్గిస్తాన్లో మరికొన్ని కాలేజీలు ఉన్నాయి. ఎక్కడైతే మేము అడ్మిషన్ స్టాప్ చేస్తామో అనేక మెడికల్ కాలేజెస్ కిర్గిస్తాన్లో స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ కాలేజీలు కూడా చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాలేజీలు కూడా ఎఫ్ఎంజీ టీచ్ చేయడానికి ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు ఆ కాలేజీలు కూడా రిక్రూట్ చేస్తున్నాయి. అంటే అబ్రాడ్ ఎంబీబీఎస్కి ఒక కళ వచ్చింది బికాజ్ ఆఫ్ ఐహెచ్ఎస్ఎం వల్ల. అంటే కిర్గిస్తాన్లో ఈ కాలేజీ ఇంప్రూవ్ అయిన తర్వాత, ఈ కాలేజీలో సక్సెస్ రేట్ తెలిసిన తర్వాత కిర్గిస్తాన్లో మరొక 5-6 కాలేజీలు ఇండియన్ స్టూడెంట్స్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే అబ్రాడ్ అనేక దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఫిలిప్పైన్స్లో అయితే 100 మంది పిల్లలు వెళ్తుండేవాళ్ళు. అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి ఫిలిప్పైన్స్లో. బికాస్ ఆఫ్ ఎన్ఎంసీ కొత్త రూల్స్ ప్రకారం ఫిలిప్పైన్స్ లేకుండా పోయింది. అదర్వైజ్ ఫిలిప్పైన్స్ హైయెస్ట్ స్టూడెంట్స్ ఒక 5-6 ఏళ్ళ బట్టి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఫిలిప్పైన్స్ వెళ్లకుండా పోయింది. ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు నెక్స్ట్ ఉక్రెయిన్ కూడా చాలా మంది స్టూడెంట్స్ వెళ్తుండేవాళ్ళు. మీకు తెలుసు ఉక్రెయిన్లో వార్ నడుస్తుందని, రష్యా ఉక్రెయిన్ మధ్య వచ్చేసారు కదా. సో అలాగని ఉక్రెయిన్కి వెళ్ళడం తగ్గిపోయింది. అలాగే రూల్స్ కారణంగా ఫిలిప్పైన్స్ తగ్గిపోయింది. రష్యా ఇంకా ఉంది కొంచెం. రష్యాలో ఏంటంటే మనకి చలి భయంకరంగా ఉంటుంది, అంటే -60 వరకు ఉంటుంది. సో రష్యాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది. అంటే ఓవరాల్ ఏంటంటే జార్జియాకి కిర్గిస్తాన్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం మొదటి నుంచి ఇప్పటి వరకు తగ్గడం అనేది ఎక్కడా లేదు, పెరుగుతూనే ఉంది. అంటే ఎక్కువ చూస్ చేసుకున్న కంట్రీస్ ఇవి, జార్జియా, కిర్గిస్తాన్. ఈ 2 కంట్రీస్ని మొదటి నుంచి మేమే ప్రమోట్ చేయడంతో మేము ఈ 2 కంట్రీలు ఎంపిక చేసుకున్న యూనివర్సిటీస్కి ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్కి మేము కేర్ ఆఫ్ అయిపోయాం. ఇక కిర్గిస్తాన్ అయితే మా ఓన్ అయిపోయింది, ఆల్మోస్ట్ మా ఇంటి పేరు అయిపోయింది. ఓకే, సో సార్ కమింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ఒక తెలుగు వారిగా మీకు అటువంటి అవకాశం అన్నది ఎలా పాసిబుల్ అయింది? అంటే యాక్చువల్గా ఇంతకుముందు చెప్పాము, మేము అబ్రాడ్లో
ఎవరెక్కడికి వెళ్తున్నా అక్కడ పంపిద్దామనే ఉద్దేశంతో కిర్గిస్తాన్ పంపించాం, చైనా పంపించాం, ఫిలిప్పీన్స్ పంపించాం, ఉక్రెయిన్ పంపించాం. అయితే కిర్గిస్తాన్లో వెళ్తున్న టైంలో అక్కడ మాకు డాక్టర్ పనిభూషణ్ గారు మాకు కనిపించారు. ముఖ్యంగా డాక్టర్ పనిభూషణ్ గారు ఆయన 2003లోనే కిర్గిస్తాన్ ఫ్యాకల్టీలో జాయిన్ అయ్యారు. ఆయన మన తెలుగు వాళ్ళు మనకు కనిపిస్తే ఎంత సంబరపడిపోతామో అంత సంబరపడ్డాం. సో మేము కంఫర్టబుల్ ఫీల్ అయ్యాం. నెక్స్ట్ అతను కూడా చిన్న ఏజే, జస్ట్ అప్పుడే ఆయన రష్యాలో పీజీ చేసి ఫ్రెష్గా అక్కడికి వచ్చారు. సో మన తెలుగు అతను అప్పుడు వైస్ డీన్ పొజిషన్లో యూనివర్సిటీ క్యాంపస్ ఉన్నారు ఐఎస్ఎంలో. ఇంకా ఆయన ఉన్న తర్వాత మేము ఫ్రీ అయిపోయాం. సో మన పిల్లలకి గార్డియన్ దొరికారు, మన పిల్లలకి గాడ్ ఫాదర్ దొరికారు, ఇంకా చాలు ఆయన చూసుకుంటారు. దట్ డే ఆన్వర్డ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో 5,000 మంది ప్లస్ డాక్టర్లు ఉన్నారంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ పనిభూషణ్ గారు. ఆయన ఈ ఎడ్యుకేషన్లో ఇండియాలోనే లెజెండ్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియాలో ఒక 10,000 డాక్టర్లు ఆయన తయారు చేసి ఉంటారు. ఇండియాలో మా ఐఎస్ఎం డాక్టర్ లేని హాస్పిటల్ లేదు. ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. మా ఐఎస్ఎం స్టూడెంట్ డాక్టర్ లేని టౌన్ కూడా లేదు. అంతమందిని తయారు చేయడానికి కారణం డాక్టర్ పనిభూషణ్ గారు. ఓకే సో సార్, ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే టాకింగ్ అబౌట్ ద మెడికల్ ఇది అండ్ అలానే ఫారిన్ దానికి కొంచెం ఆ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి? అండ్ స్టూడెంట్స్ అన్కంఫర్టబుల్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి సడన్గా మొత్తం అంతా ఒక అట్మాస్ఫియర్ కావచ్చు, లాంగ్వేజ్ ఇదంతా చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్తారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారంటారు? యాక్చువల్గానమ్మా ఇప్పుడు ఏ కంట్రీ అయినా సరే మన మదర్ కంట్రీలా ఉండదు. ఏ ప్లేస్ అయినా సరే అమ్మా నాన్నలా చూసుకోరు. సో మనకి డాక్టర్ అవ్వాలన్న ఏం దృఢంగా ఉన్నప్పుడు కొన్ని త్యాగాలు చేయాలి. అదేంటంటే ఫుడ్ పరమైన త్యాగాలు చేయాలి, అట్మాస్ఫియర్ పరంగా త్యాగాలు చేయాలి. అంటే మన వాతావరణం అక్కడ ఉండదు. ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్తున్నారు పీజీ కోసం, అనేక కోర్సు కోసం వెళ్తున్నారు. అమెరికాలో చలి ఎలాగుంటుందో మనకు తెలుసు కదా. ఆయన వెళ్తున్నాం కదా, లక్షల మంది వెళ్తున్నారు అమెరికాకి. సో మనకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, కెరీర్ ఇంపార్టెంట్. కెరీర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అక్కడున్న వాతావరణం మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. ప్లస్ అక్కడ కూడా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మనకంటే ఆరోగ్యంగా ఉన్నారు కదా. సో ఆ ఒక్క సెన్స్తో మనం చూజ్ చేసుకోవాలి మెడిసిన్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన కిర్గిస్తాన్ తీసుకోండి. కిర్గిస్తాన్ అనేది ఇది ఒకప్పుడు రష్యాలో పార్ట్, అంటే కమ్యూనిస్ట్ కంట్రీ. ఇక్కడ వాతావరణం తీసుకోండి, మరీ అంత చలి ఏమి కాదు, చలి ఉంటుంది, మరి అంత ఎక్కువేమి కాదు, అంటే అన్బేరబుల్ ఏమి కాదు. ప్లస్ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ మన వాతావరణమే కనిపిస్తుంది. ఇకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఈ చిన్న దేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇది మెడిసిన్ హబ్గా డెవలప్ అయింది సోవియట్ రష్యా టైంలోనే ఈ కంట్రీలో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అబ్రాడ్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే వాతావరణం అక్కడ ఉంది. అంటే ప్రతిదీ కూడా మీకు ఏం కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, స్టూడెంట్కి ఏ ఫెసిలిటీస్ కావాలి, ఫుడ్ కావాలి, స్టూడెంట్కి ఏం కావాలి, కేర్ టేకింగ్ కావాలి. సో మనకి ఏం కావాలో మీరు మీ మెస్ని తెచ్చుకోండి, మీ ఇన్ఛార్జెస్ని తెచ్చుకోండి, మీ కుక్స్ని తెచ్చుకోండి, మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పడంతో మనకి ఏది కావాలో వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు సో ఫీజులు కట్టడానికి పేరెంట్ రెడీగా ఉన్నప్పుడు ఇంకా ఏ ఫెసిలిటీ అయినా క్యాంపస్ ఇవ్వడం అది కష్టం కాదు, ఏ ఇన్స్టిట్యూట్కి అయినా సరే. సో అట్లాంటి ఫెసిలిటీస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఫుడ్ పరమైన ఫెసిలిటీస్ కానీ, అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ, ఇవన్నీ కాలేజీ ప్రొవైడ్ చేసింది కనుక ఎక్కువ మంది వెళ్ళడానికి పాసిబిలిటీ వచ్చిందనమాట. ముఖ్యంగా కిర్గిస్తాన్లో సో అంత మరీ డిఫికల్టీస్ ఏం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అంటారు. కేర్ టేకర్స్ కూడా మన వాళ్ళే కదా, బాబాయ్లా పిలిచే వాళ్ళు ఉన్నారు, ఆంటీలా పిలిచే వాళ్ళు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో బంధుత్వాలు కూడా కలుస్తాయి, దూర బంధుత్వాలు కూడా కలుస్తాయి. సో మనం ఏదో దూరం వెళ్ళామని కాదు, చుట్టానికి వెళ్ళిన ఫీలింగ్ కనిపిస్తుంది ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు. అండ్ అలానే సార్ కొంతమంది విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకుంటున్నారు. సో అటువంటి వారికి మీ క్యాంపస్లో ఎటువంటి టీచింగ్ ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా మెడిసిన్ అంటేనే ఎంబీబీఎస్తో సరిపెట్టుకోకుండానే అది పీజీ చేస్తేనే ఫుల్ పెద్ద డాక్టర్ అనుకుంటాం. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎంబీబీఎస్కి ఇన్నంత రిలాక్సేషన్ పీజీకి ఇవ్వట్లేదండి. అంటే మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే అబ్రాడ్లో అనేక యూనివర్సిటీస్కి వెళ్ళిపోవచ్చు. జస్ట్ అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే చాలు, 56 కరికులం ఉంటే చాలు, ఇండియన్ కరికులం ఉంటే చాలు, ఇలాంటి 2-3 చిన్న చిన్న కండిషన్సే పెట్టింది, వెళ్ళిపోవచ్చు. కానీ పీజీ అలా లేదండి. పీజీ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ కేవలం 5 కంట్రీస్ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. ఆ 5 కంట్రీస్ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఈ 5 కంట్రీస్లో పీజీ తప్ప ఇంకే పీజీని కూడా ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. సో ఈ 5 కంట్రీస్కి మనం వెళ్ళాలి.
ఈ 5 కంట్రీస్కి వెళ్ళాలంటే జస్ట్ మనం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి, లేదంటే ఇది కొంత డబ్బులు కట్టి జాయిన్ అయిపోయి పరిస్థితి ఏమీ కాదు. అక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. అది కూడా టఫ్ ఉంటుంది. యూఎస్ఎంఎల్ అంటే వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ, అది అమెరికాకి. అలాగే యూకేలో పీజీ చేయాలంటే ప్లాబ్ రాయాల్సి వస్తుంది. ఇలాంటి ఒక ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే పీజీ, ఆ దేశంలో పీజీని మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తిస్తుంది. లేదు కిర్గిస్తాన్లో కూడా పీజీ ఉంది, చదవచ్చు, కానీ ఇక్కడ పనికిరాదు కదా. అక్కడే పీజీ చేసి అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది. కానీ అది కదా మన లక్ష్యం ఏంటంటే మళ్ళీ అమ్మా నాన్న ఉన్న దగ్గర రావాలి కాబట్టి ఈ 5 కంట్రీస్ కోసమే వెళ్ళాలి. అయితే మేము తీసుకుంటుంది ఏంటంటే క్యాంపస్లో ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసాం. ఈ ఎఫ్ఎంజీ పరీక్ష పాస్ కావడానికి, మన పిల్లలకి వాళ్ళ గైడ్ చేయడానికి, ఎగ్జామ్ ప్యాటర్న్ని స్టడీగా ఈజీగా అర్థమయ్యేటట్టు తెలియడం కోసం ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు టాప్ ఫ్యాకల్టీ, ఒక ఆల్మోస్ట్ 19 సబ్జెక్ట్ టీచ్ చేసే మొత్తం ఫ్యాకల్టీ వాళ్ళు క్యాంపస్ ఉన్నారు. వాళ్ళకి సెకండ్ ఏంటంటే రెండో పని, ఈ ఏదైతే పీజీ చదువుతున్న ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ని ఆ ఎగ్జామ్ కూడా గైడ్ చేసే పరిస్థితి తీసుకురావడం కోసమే వాళ్ళ ఆప్షన్ పెట్టాం. సో పీజీ యూఎస్ఎంఎల్ఏ చదవాలనుకుంటున్న వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ వాళ్ళకి ఆ యూఎస్ఎంఎల్ఏ ప్యాటర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ లెక్చరర్స్ ఇస్తారు. అలాగే ప్లాబ్ రాయాలనుకున్న వాళ్ళకి కూడా అట్లాంటి ట్యూషన్స్ సెపరేట్గా ఇస్తున్నారు అక్కడ క్యాంపస్లో. కాబట్టి పీజీ చదవాలని కోరుకున్న కూడా ఏహెచ్ఎస్ఎంలో జాయిన్ అయితే యూఎస్లోనో యూకేలోనో పీజీ చేయొచ్చు, లేదా ఆస్ట్రేలియాలో పీజీ చేయొచ్చు. అనుకున్న వాళ్ళతో పాటు ఇండియాలో కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ లాంటివి. ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఉన్నాయి. అది కూడా క్రాక్ చేసి సంపాదిస్తున్న వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఐహెచ్ఎస్ఎం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 2,000-3,000 స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ పీజీ ఫ్రీ సీట్ కొట్టిన వాళ్ళు మా వాళ్ళు. అది సూపర్ సార్. సార్ మన ఐఎఫ్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? యాక్చువల్గా 2003లో డాక్టర్ పెనుభూషణ్ గారు స్టార్ట్ చేశారు దీన్ని. ఆయనే దీని ఫౌండర్ యాక్చువల్గా. ఆ తర్వాత మేము దాన్ని ఓన్ చేసుకున్నాం. సో మేము ఓన్ చేసుకున్న తర్వాత 2003 నుంచి 2010 వరకు మేనేజ్మెంట్ లాగా నడిపించాం. 2010లో అది లిమిటెడ్ కంపెనీ చేసాం. ఎప్పుడైతే కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం మా ఓన్ యూనివర్సిటీ అయిందో, అంటే ఆ యూనివర్సిటీలో మేము ఓన్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. అదేంటంటే ఇండియన్ రిప్రజెంటేటివ్గా మా ఒక్కరికే సర్టిఫికేట్ ఇచ్చారు, ఇంకెవరు చేసే ఛాన్స్ లేకుండా ఇండియా మొత్తానికి. సో ఆ యూనివర్సిటీకి మేము తప్ప ఇంకెవరు చేయకూడదు. అదంటే మా ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ అయింది, వాళ్ళ యూనివర్సిటీ మా యూనివర్సిటీ అయింది. అట్లాంటి రిలేషన్స్ మేము బౌండ్ చేసుకున్నాం. సో కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీకి ఇండియన్ ఆఫీస్ మాది అయింది ఓన్గా. అట్లా ఎస్టాబ్లిష్ అయింది 2010 నుంచి. ఇక మేము ఆ యూనివర్సిటీ తప్ప వేరే యూనివర్సిటీ చేయకూడదు, మాకు కూడా అవసరం కూడా లేదు. సో 2003 నుంచి రెగ్యులర్గా అప్పటి నుంచి ఇప్పటికి వేరే యూనివర్సిటీలు చేస్తున్నా సరే ఐహెచ్ఎస్ఎం యూనివర్సిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది ఒకటే ఎక్కువ చేస్తున్నాం. అది సక్సెస్ ఉన్న చోటకి వెళ్ళాల్సిందే కదమ్మా. అది అలాగే ఒక మంచి బాండింగ్ అయితే ఏర్పడింది మాకు. అండ్ సార్ ఇప్పుడు స్టూడెంట్స్ జస్ట్ టీనేజ్లోనే ఇప్పుడు అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. సో వీరికి మీరు ఇచ్చే క్యాంపస్ సర్వీసెస్ అన్నవి ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు జస్ట్ 17-18 ఇయర్స్ ఏజ్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు క్యాంపస్కి వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ అడిగేది ఏంటి, సెక్యూరిటీ ఎలా ఉంటుంది అని. సెకండ్ అడిగేది ఏంటి, ఫుడ్ ఎలా ఉంటుంది అని. ఆ తర్వాత ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ థర్డ్ అనమాట. ఈ రెండు ముఖ్యం, ఎందుకంటే ఫారెన్లో ఉంటున్నా కనుక. సో మేమేం చేసామంటే యూనివర్సిటీ క్యాంపస్లోనే ఇండియన్, అంటే మన తెలుగు వాళ్ళతోనే సొంతంగా మెస్ రన్ చేస్తున్నాం. అంటే మనం తింటున్న ఫుడ్ ఐటమ్స్ అక్కడ కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో అమ్మా నాన్న ఏదైతే ఫుడ్ పెడుతున్నారో, హైదరాబాద్లో ఏదైతే మనం ఫుడ్ తింటున్నామో, హైదరాబాద్లో లేదు విశాఖపట్నంలో ఏదైతే ఫుడ్ తింటున్నామో, విజయవాడలో ఏదైతే ఫుడ్ తింటున్నామో, తిరుపతిలో ఏదైతే ఫుడ్ తింటామో అదే ఫుడ్ని మనం యూనివర్సిటీ క్యాంపస్లో సర్వ్ చేస్తున్నాం. వండేది కూడా మన వాళ్ళే, వడ్డించేది మన వాళ్ళే. సో ఫుడ్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఆ యూనివర్సిటీలో అక్కడ ఉన్న లోకల్ ఫ్యాకల్టీ వాళ్ళు యూఎస్లోనో యూకేలోనో స్టడీ చేసి అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చదువుకున్న వాళ్ళే నిష్ణాతులైన ప్రొఫెసర్స్ని వాళ్ళు రిక్రూట్ చేశారు. అయితే మనం అక్కడితో సాటిస్ఫై కావట్లా. ఎందుకంటే మన స్టూడెంట్ అక్కడ చదివిన తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి, ఇండియాలో సెటిల్ అవ్వాలి, ఇక్కడ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, ఇక్కడ పీజీ చేయాలి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఇండియన్ వాతావరణం అక్కడ కల్పించడం కోసం మనం ఏం చేసామంటే 19 సబ్జెక్ట్ చేసి ఇండియన్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసాం యూనివర్సిటీ క్యాంపస్లో. అందులో 3-4 పర్సన్స్ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. సో కిర్గిస్తాన్లోనే మన క్యాంపస్లో తెలుగు ప్రొఫెసర్స్ ఉన్నారు. అరే ఒరే అని పిలిచేంత స్థాయిలో పిల్లల్ని, ఆ స్థాయిలో ఉన్న రిలేషన్స్ ఉన్న ప్రొఫెసర్స్ ఉన్నారు.
ఇండియన్ ప్రొఫెసర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కాస్త పేరున్న వాళ్ళే. ఓకే. అంటే ఏంటి, వీళ్ళు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే విదేశాల్లో కూడా లోకల్ మెడిసిన్ చదువుతున్నాం మన ఫీలింగ్. అంతేకాకుండా ప్రాక్టికల్స్ కూడాను వేదాంత హాస్పిటల్ కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం ఓన్ హాస్పిటల్ ఉంది, వేదాంత తెలుగు నేమే ఉంది, సంస్కృత్ నేమ్. వేదాంత హాస్పిటల్లో వీళ్ళు ప్రాక్టికల్స్. వేదాంత హాస్పిటల్లో డాక్టర్స్ కూడాను మన తెలుగు వాళ్ళు ఉన్నారు. డాక్టర్ అమిత్ విక్రమ్ వర్మ, ఆయన మన తెలుగు విశాఖపట్నం ఆయన మన పిల్లలకి ఈ ప్రాక్టికల్స్ చెప్పడం కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తనే చూసుకోవడం కానీ, ఇవన్నీ పేరెంట్స్ కళ్ళతో కనిపిస్తున్నాయి. ఏ పేరెంట్ అయినా సరే ఓకే ఇవన్నీ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోవడం కోసం ఏం చెప్తే అనే పరిస్థితి అవసరం లేదు. వాళ్ళ ఊళ్ళోనే అంతకుముందు వీళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలిసిన బంధువులు ఉంటారు, తెలిసిన డాక్టర్లు ఉంటారు, వాళ్ళని పరిచయం చేస్తాం మేము. ఓకే, మన బంధువులు ఇవన్నీ అంటే పేరెంట్కి పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత మేము పంపిస్తాం. బట్ సార్ ఆయన అంటే ఇప్పుడు ఆ మాట్లాడే ఫెసిలిటీ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు లేదా డాక్టర్స్ పేరెంట్స్తో మాట్లాడిస్తామని మీరు చెప్పారు. బట్ అయినా ఇంకా ఆ భయం ఉండే పేరెంట్స్ ఉంటారు కదా, సో క్యాంపస్ చూడాలి అని అనుకునే వాళ్ళు, సో అలాంటి వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తారండి? అంటే ఇప్పుడు క్యాంపస్ చూడాలి అంటే దానికి తగిన ఏర్పాట్లు అవన్నీ చేస్తారు. యాక్చువల్గా మేము అడ్మిషన్ అయిన తర్వాత 1 month తర్వాత పేరెంట్ ఎప్పుడైనా సరే క్యాంపస్కి వెళ్ళొచ్చండి. 1 month తర్వాత. 1 month ఎందుకు అంటున్నామంటే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది, సో వాళ్ళు సెటిల్ అవ్వాలి. అంటే క్లాసెస్కి వెళ్తున్న టైంలో కొంత టైం పడుతుంది. 1 month తర్వాత పేరెంట్ ఎప్పుడన్నా తన ఖర్చులతో వెళ్ళిపోవచ్చండి. పేరెంట్ కనుక క్యాంపస్కి వస్తే, అమ్మాయి అంటే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ క్యాంపస్ వస్తే అతిథి మర్యాదలతో మేము వాళ్ళని గౌరవంగా చూస్తాం. అంటే వాళ్ళకి ఏ ఖర్చులు వాళ్ళ మీద పెట్టాం. మా హాస్టల్లోనే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాం, మా హాస్టల్లో ఫుడ్ ఫెసిలిటీస్ ఇస్తాం. సో అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు హ్యాపీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మధ్య గత 4 years నుంచి యూనివర్సిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను 2 times స్పెషల్ ఫ్లైట్లు ఇస్తున్నారు పేరెంట్స్ కోసం. ఎవ్రీ ఇయర్ 2 times. సో అంటే ఏంటంటే చాలా చిన్న ప్యాకేజ్. ఎంత చిన్న ప్యాకేజ్ అంటే మీరు 1 week ఢిల్లీలో వెళ్తారనుకోండి, లేదా ఒక 1 week మీరు కొడైకెనాల్ వెళ్తారనుకోండి, మీకు ఎంత ఖర్చు వస్తుంది? ఒక 30,000-40,000 వస్తుంది అనుకుందాం ఒకరికి, ఒక 30-40. అదే అమౌంట్తో మీరు హైదరాబాద్ నుంచి మీరు యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఒక 1 week మీ పిల్లలతో పాటు గడిపి కిర్గిస్తాన్ కూడా చూసి పిల్లలతో గడిపి కాలేజీని, క్యాంపస్ని, హాస్టల్స్ని, ప్రాక్టికల్స్ని మొత్తం చూసి కంట్రీలు కూడా ఒకసారి చూసి మళ్ళీ ఇండియాకి వచ్చేయచ్చు. కేవలం 35,000తో మొన్న ఒక 200 మంది పేరెంట్స్ వెళ్ళారు. కేవలం 35,000 ఇన్ని లక్షలు ఖర్చు అవుతున్నప్పుడు 35,000 రూపీస్తో చాలా తక్కువ. సో అంటే ఏంటి, ఈ పిల్లలు కూడా పర్ పర్సన్కి. అయితే మేమేమంటున్నామంటే మా పేరెంట్స్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లలు చూసుకోవడం కోసం రాకండి, ఆ కంట్రీని కాలేజీని చూడడం కోసం రండి. ఎందుకంటే పిల్లలు మేము చూసుకుంటున్నాం అదనమాట. అంటే వాళ్ళు ఆ అవసరం కూడా పెద్దగా అనిపించింది, ఎందుకంటే పిల్లలతో రోజు మాట్లాడతారు. అంతకంటే సీనియర్స్ పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళ బంధువులతో ఉంటారు. సో కేర్ టేకర్స్ కూడా మన వాళ్ళే, మన మదర్ టంగ్లో మాట్లాడే కేర్ టేకర్స్ ఉంటారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి. కాకపోతే వాతావరణం పరిస్థితులు కొన్నిసార్లు ఎక్కడో ఏదో జరిగిందంటే మనం కంగారు పడతాం, అమెరికాలో జరిగిందంటే ఇక్కడ మనం కంగారు పడతాం. అట్లాంటిది ఉంటున్నప్పుడు పేరెంట్స్కి మోర్ ఇమ్యూనిటీ మేము కనెక్ట్ అవుతాం, కాబట్టి ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. సార్ ఈ ఇయర్ అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయండి? యాక్చువల్గా నీట్ ఎగ్జామ్ మా క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అండి. ఇంటర్మీడియట్ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది, తెలంగాణలో కూడా ఈ వారంలో వచ్చేస్తుంది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మీలో జరిగే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. సో నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ ఆల్మోస్ట్ మేలో కానీ June 1st weekలో కానీ ఆ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగానే 25 lakhs ఇప్పుడు రాస్తున్నారు ఇండియా మొత్తం మీద. అందులో more than 50% క్వాలిఫై అవుతారు, కానీ 1% క్వాలిఫికేషన్ ఉంటుంది. అందులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా టార్గెట్ అండి, వాళ్ళకి మెయిన్ టార్గెట్. సో అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అంటే మా సంఖ్య చాలా పెద్దగా ఉంది, మమ్మల్ని కోరుకునే వాళ్ళు 24 lakhs ఉన్నారు. కాకపోతే వాళ్ళు మేము అట్రాక్ట్ చేయాలంటే మా సర్వీసులు కావాలి, మేము సర్వీస్లో సక్సెస్ అవ్వాలి, అలాగే ఎడ్యుకేషన్ అకాడమిక్గా సక్సెస్ అవ్వాలి, వాళ్ళ నమ్మకాన్ని మేము పెంచుకోవాలి. ఇది లేకపోతే అబ్రాడ్ MBBS అనేది పూర్తిగా మార్కెట్లో దెబ్బతింటుంది. మెయిన్ చేయాల్సింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు మా దగ్గర రారండి, అబ్రాడ్ MBBSకి ఎవరు కూడా ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు రారు. ఫ్రీ సీట్ రాని వాళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఇంటేక్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా సెప్టెంబర్ ఇంటేక్ అమ్మ ఇది. అంటే ఇక్కడ సీట్స్ అన్నీ అలాట్ అయిపోయిన తర్వాత, జాయిన్ అయిపోయిన తర్వాత ఎవరైతే సీట్ రాని వాళ్ళు ఉంటారో
వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినంత వరకు టైం తీసుకుంటాం. సెప్టెంబర్లో వీళ్ళని పిల్లలు పంపిస్తాం. ఇక్కడ ఆగస్ట్ కల్లా అదంతా కంప్లీట్ అయిపోతుంది ఇండియాలో. సెప్టెంబర్లో మా పిల్లలు వెళ్తారు. సరే, ఇప్పుడు ఇండియాలో కాకుండా యుఎస్లోనో యూకేలోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే మీ స్టూడెంట్స్కి క్యాంపస్లో ఉండే సిస్టమ్ ఏంటండి? యాక్చువల్లీ అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు, మెడిసిన్ చదువుతున్నప్పుడు ఇండియాలో అయినా సరే ఫారెన్ అయినా సరే పిల్లలు ఏమనుకుంటారంటే అమెరికాలో డాక్టర్ అవుదాము అని కలలుగంటారు, లేదా యూకేలో డాక్టర్ అవుదామని కలలుగంటారు, లేదా కెనడాలో అవుదామని కలలుగంటారు. ఈ కళలు ఫుల్ఫిల్ చేసేటప్పుడు ఎంబీబీఎస్ కోసం మన దగ్గరికి వస్తారు. సో ఎంబీబీఎస్ చదువుతున్న 11 సెమిస్టర్స్ అంటే 4.5 years 1 year ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు కూడాను అమెరికా అంటూనే ఉంటారు కొంతమంది, ఒక సెక్టర్. సో వాళ్ళని మనం సాటిస్ఫై చేయడానికి ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళ మీద మనం ఫోర్స్ చేస్తున్నాం. వీళ్ళకి సరిపడా సబ్జెక్ట్స్ని టీచ్ చేయండి, స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసి, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలనుకుంటారు కానీ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగ్గా లేదనుకోండి, ఆశ ఉండొచ్చు కానీ మీరు ఉండాలి కదా, మీకు పుష్ చేయాలి కదా. సో పుష్ చేసినా అందుకోగలరు అనుకున్న వాళ్ళని కొంతమందిని వాళ్ళే సెలెక్ట్ చేస్తారు మా ఫ్యాకల్టీ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం, యూఎస్ఎంఎల్ క్లాసెస్ తీసుకోవడం, నెక్స్ట్ ల్యాబ్ క్లాసెస్ తీసుకోవడంతో వాళ్ళ డ్రీమ్స్ని సక్సెస్ చేసే బాటలో వీళ్ళని తీసుకువెళ్తారు. అంతేకాకుండా 3rd year తర్వాత మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కనుక 3rd years నుంచి మనకి ఎలిజిబుల్ యూఎస్ఎంఎల్ రాయడానికి. కానీ 3rd year నుంచి ఆ ఎలిజిబిలిటీ టైంలో వాళ్ళ చేత ఈ ఎగ్జామ్స్ రాయిస్తూ అనేక మంది సక్సెస్ అవుతున్నారు పిల్లలు. అంటే మెడిసిన్ అయినంటే డైరెక్ట్గా యూకేకి వెళ్ళిపోవడానికి. ఈ మధ్యనే డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆ పిల్లడు చదువుతున్న టైంలో యూఎస్ఎంఎల్ ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ చేశాడు. అదంతా ఈజీ ఏమీ కాదు. సో నాకు తెలిసి మెడిసిన్ కంప్లీట్ చేసిన తర్వాత యూఎస్ఎంఎల్ స్టెప్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మా వాళ్ళు చదువుతున్న టైంలో మాత్రం ఇతను సాధించాడు. మాకందరికీ అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. అతను కూడాను, ఆ స్టూడెంట్ కూడాను యాక్చువల్గా ఐఎస్ఎంలో తప్ప ఇంకెక్కడైనా నేను చదివేవాడిని అయినా నాకు యూఎస్ఎంలో కొట్టేవాడిని కాదండి, నాకు మంచి హెల్ప్ చేశారంటూ నాకు మొన్న వీడియో పంపించాడు తను. సో యూఎస్ఎంఎల్ఏ ల్యాబ్ రాసిన వాళ్ళు, రాయాలనుకున్న వాళ్ళు మాత్రమే అమెరికా లేదా యూకే డాక్టర్ కలగడానికి సాధ్యపడుతుందండి. ఓకే, ఫైన్ సార్. ఇలా ఎంతోమంది స్టూడెంట్స్ని డాక్టర్ అవ్వాలి అనే వాళ్ళ కళ్ళని అబ్రాడ్ పంపించి చదివించడం ద్వారా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ అనేది ఫుల్ఫిల్ చేస్తోంది. సో ఏంటి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సక్సెస్ ఫార్ములా, సీక్రెట్ ఏంటి? సక్సెస్ అనేది జనరల్గా మేము అది ఒక్క డేలో జరిగేది కాదమ్మా. ఇప్పుడు మీకు ఏం కావాలనేది మీరు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి ఎడ్యుకేషన్ కావాలనేది ఆల్మోస్ట్ మేము మొదటి 5 years మేము అనేక రకాల డైలమాలో పడేవాళ్ళం. స్టూడెంట్కి ఏం కరెక్ట్, ఏం కావాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి, తనకి ఎటువంటి నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ కావాలి అన్నది మాకు అవగాహన రావడానికి ఒక 5 years పట్టింది. 2008 వరకు అదే ఎక్సర్సైజ్ చేసాం. వన్స్ ఎఫ్ఎంజీ రాస్తున్నప్పుడు సక్సెస్ రేట్ ఎప్పుడైతే పడిపోయిందో, ఊహించినంత లేదో, అప్పుడు మా రోల్ స్టార్ట్ చేసాం. అంతవరకు వాళ్ళ చదువుకుంటారులే, వాళ్ళకి మెడిసిన్ సీట్ ఇక్కడ రాలేదు, ఎక్కడికి వచ్చారు, మెడిసిన్ చేసుకుంటారు, చదువుకుంటారు అనుకున్నాం. కానీ మనం ఏదో చేసే తప్ప మెడిసిన్ కంప్లీట్ అవ్వదు అన్న విషయం మాకు అర్థమైంది. సో ఆ రోజు నుంచి పిల్లల తాలూకా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు పాస్ అయ్యి డాక్టర్లు అయ్యి మనకి ఉద్ధరిస్తారు అనుకున్న ఆలోచన వాళ్ళకి ఎలాగైతే ఉందో, ఆ పిల్లలంతా మా పిల్లలు, వాళ్ళు బాగుంటేనే, వాళ్ళు డాక్టర్లు అయితేనే, అది కూడా మంచి డాక్టర్లు అయితేనే, గొప్ప డాక్టర్లు అయితేనే మాకు భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాం కనుక వీళ్ళ మీద చిత్తశుద్ధితో కష్టపడాలి, సర్వీస్ చేయాలి, ఫ్యాకల్టీ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ ఒక గార్డియన్లా క్యాంపస్లో ఉండాలి అన్న నాలెడ్జ్ కొద్దీ యూనివర్సిటీ క్యాంపస్లో 365 days పిల్లలతో పాటు ఉండడమే మా మెయిన్ సక్సెస్ కారణం. సో గ్రేట్ సార్. నిజంగా అంటే ఎంతోమంది విద్యార్థుల్ని అండ్ అలానే వాళ్ళ తల్లిదండ్రుల కలల్ని, డాక్టర్ అవ్వాలనే వాళ్ళ కలల్ని సాకారం చేస్తూ ఉన్నారు. సో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అలా కాకుండా ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ రిలేషన్లోనే ఎంతోమంది డాక్టర్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఇలానే ఎంతోమంది కలల్ని మీరు సాకారం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.